నమస్కారం. ఏజీఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రధాని మోడీ రాక స్వాగతం పలికిన ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు. ఘనంగా అనకాపల్లి జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురికి రొట్టెలు పళ్ళు పంచిన సభ్యులు. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి తీవ్రంగా ఖండించిన వైసీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం రైతన్నకు వెనుదనగా నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. కదిరిపట్నం హిందూపూర్ రోడ్ వ్యవసాయ పరిశోధన కేంద్రం నందు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2వ విడత సాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 హామీల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టున తొలి విడత సాయం కింద 3,000 కోట్లు రైతులకు అందించామని, నేడు 2వ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 2,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద కదిరి నియోజకవర్గంలోని రైతులకు 30.18 లక్షలు లబ్ధి చేకూరిందని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో సూపర్ 6 హామీలు అమలు చేశామో లేదో పిల్లల నుండి పెద్దల వరకు వెళ్లి అడగాలని జగన్ ఖేతో పలికారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలబడిందని, అందులో భాగంగా మౌజాన్లకి గౌరవ వేతన కింద 90 కోట్లు విడుదల చేశామని, ఈ ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేసి పిల్లల గౌరవం పెంచేలా యూనిఫామ్తో పాటు షూస్ అందజేశామన్నారు. ఈ రోజున రైతాంగానికి డబ్బులు ఇచ్చేటువంటి ఈ శుభ సందర్భంలో ప్రజలకు ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రతి ఆలోచన రాష్ట్రం దగ్గర నుంచి కేంద్రం దగ్గర నుంచి కావచ్చు, నియోజకవర్గ స్థాయి వరకు కూడా ప్రజలకు మంచి చేయాలా, అభివృద్ధి పదంలో ముందుండాలా. ప్రభుత్వం యొక్క ప్రతి ఆలోచన క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాల్చల్లా, తద్వారా ప్రజలకు మంచి జరగల్లా, మంచి ఫలితాలను ఇవ్వాలనే ఒక కృత నిశ్చయంతోనే, ఒక సత్సంకల్పంతోనే పనిచేస్తున్నటువంటి నాయకత్వం మీ మీద ఉంది. ఇది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మా ఆలోచన అంతా ఒకటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా. మా నాయకుల ఆలోచన రాష్ట్రము దేశం అభివృద్ధి చెందాలని చెప్పేసి. మాకెక్కడ స్వలాభాపేక్ష ఏం లేదు దీంట్లో. ఎవరి మీద వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు ఏం లేవు. కొంతమంది హద్దు దాటి మాట్లాడిన దానికి జరిగిండే ఫలితాలు ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారి దీని మీద చేస్తే ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి బీపీ వస్తుందంటారు. ఏం బాలయ్య బాబు ఫ్యాన్స్ లేరా? నీకేనా ఫ్యాన్స్? నువ్వు నవ్వుతాండవో ఏడుస్తాండవో తెలియనటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నీకే ఫ్యాన్స్ ఉంటే ఆంధ్రలో అందగాడు ఆయనకు ఫ్యాన్స్ ఉండరా? వాళ్ళకి బీపీలు రావా? రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యటన పోతే ఎవరో రాయి ఇసిరితే సాక్షాత్ మీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారితో మీరు స్టేట్మెంట్ ఇప్పించింది ఏంది? ఆ రోజున వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారని చెప్పేసి, వాళ్ళ కోపం వచ్చిందని చెప్పేసి. ఈరోజు మీరు ఎవడో గీడో అని మాట్లాడితే రాదా? ఈ నియోజకవర్గంలో కూడా కొంతమంది దుబారాగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, మేమేం తిరిగి సమాధానాలు ఇవ్వం. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, ఒక హుందాతనంతో రాజకీయాలు చేస్తున్నాం. కానీ మీరు దాన్ని వేరే రకంగా తీసుకుంటే మాత్రం దానికి పే చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ మెసేజ్. ఐ వాంటెడ్ టు కన్వే ద మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్. పోలీసు వారికి కూడా చెప్పినామన్న, మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. రాజకీయాలు మీరు గౌరవంగా మాట్లాడితే, నిర్మాణాత్మకంగా విమర్శిస్తే తీసుకోవడానికి, తప్పులు జరిగితే కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అట్లా కాకుండా లైన్ దాటి దుబారా మాటలు, మీరు ప్రెస్ వాళ్ళు కూడా దుబారా మాటలు మీరు రాసినా ఓర్చుకునే పరిస్థితి ఏమి ఉండదు. మేము పీస్ఫుల్గా చేస్తాం, అంటే బెదిరించడంలో మిమ్మల్ని. మీరు తప్పుడు రాతలు రాసి అనాగరికమైనటువంటి అవాంఛనీయమైనటువంటి రాతలు రాస్తే మాత్రము మీకు కూడా ఒక ఇల్లు ఉంటుంది, మీకు కూడా ఒక నివాస స్థలం ఉంటుంది, మీకు సమాజంలో గౌరవం ఉంటుంది. దానికి ఎట్లయితే భంగం వాటిల్లితే మీకు ఎంత నొప్పి పడతారో మాకు నొప్పి కలిగినప్పుడు ఏమంటే మేము తప్పు చేయకుండా మీరు నొప్పించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా మా ముక్కు ముట్టుకుంటే మీ చెంప చెల్లు అనిపించే కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడ వెనక్కి పో. ఇంకోటి చెప్తున్నా, లైన్ క్రాస్ అయ్యి మాట్లాడే వాళ్ళకి చాలా చిన్న స్థాయి వ్యక్తులు, ఇంకా చాలా నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తులు, ఎదగాల్సినటువంటి వ్యక్తులు, సమాజంలో నాయకులు, రాజకీయ పార్టీలు నిరంతరంగా ఉండాల. అట్లని చెప్పేసి అడ్డగోలుగా చిల్లర మాటలు మాట్లాడితే కిక్ వస్తుందేమో, కానీ ఆ కిక్కు మీకు మంచిది కాదు. ఇంటాక్సికేషన్ మూడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. కిక్ అనేది కూడా అంతే చెడ్డది. మీకు మంచి చేసి కిక్కు తెచ్చుకోండి, అది మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా ఇఫ్ యు ఆర్ లాఫింగ్ ఎట్ సంబడీస్ కాస్ట్, ఎవనో నిందించేసి ఏదంటే అది అడ్డగోలు మాట్లాడేసి మీరు అడ్డగోలు రాసేస్తే పోలీసుకు చెప్తానేమో, ప్రెస్కు కూడా చెప్తాను. ఇప్పుడు పోలీసుకు మొన్నే చెప్పిన,
మా సహనానికి ఒక హద్దు ఉంటుంది. అధికారంలో ఉన్నాం, ఇంకా సంయమనంగా ఉంటాం, ఓర్పుగా ఉంటాం. కానీ మా ఓర్పు కానీ సహనం కానీ మీరు పరీక్షలు పెడుతూనే పోతే మాత్రము వేరే పద్ధతిలో పరిస్థితులు చెప్పాల్సిన పరిస్థితులు వస్తే మాత్రం వెనక్కు తగ్గేదేమి ఉండదు. చాతకాంతనంగా చూసుకోవద్దండి. మేము అన్నీ తెలిసిన వాళ్ళం, విఘ్నులం కాబట్టి ఓర్పుగా ఉంటున్నాం. విఘ్నత ఉంది కాబట్టి ఇప్పటికి కూడా బ్యాలెన్స్గా పోతా ఉన్నాం. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆ సాంప్రదాయాలు పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అది కూడా లీగల్గానే చెప్తాను నేను. పోలీస్ వారిని కూడా మనం చెప్పిన, మీరు ఈ రకంగా ప్రొవోకింగ్ యాక్ట్ లేకపోతే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. మీరు ఇవ్వలేని పక్షంలో 1-2 సార్లు మిమ్మల్ని అప్పీల్ చేస్తాను. సిన్స్ వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎవరైనా తప్పు చేసి మేము హద్దులు మీరినా కూడా మీరే చెప్పాల్సి ఉంటుంది. మీరు మమ్మల్ని వార్న్ చేయాల్సినో కౌన్సిలింగ్ ఇవ్వడమో తెలియజెప్పడమో జరగాల్సి ఉంటుంది. 1-2 సార్లు చెప్తారు. 2-3 సార్ల తర్వాత ప్రతి మనిషికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటినప్పుడు వేరే వాళ్ళు కూడా హద్దు దాటేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజెప్తున్నాము. అంతేకాకుండా ఈ రోజున ఈ 18 నెలల కాలంలో మీరు మాట్లాడాలనుకుంటే అభివృద్ధి మీద మాట్లాడదాం, ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమం మీద మాట్లాడదాం, బహిరంగ వేదికల మీద మాట్లాడదాం, పీపీపీ విధానం గురించి కూడా మాట్లాడదాం. నిన్నటి రోజున అమిత్ షా గారు 100 సైనిక స్కూళ్ళు ఈ దేశంలో పీపీపీ మోడల్లో అనౌన్స్ చేసినారు. 1 కోటి సంతకాల సేకరణ చేయండి. మరి ఆయనకు వ్యతిరేకంగా మీకు దమ్ముంటే, మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే మాట్లాడమనండి అమిత్ షాకి వ్యతిరేకంగా పీపీపీ మోడల్ తప్పని చెప్పేసి. అప్పుడు మీ సత్తా ఏందో తెలుస్తుంది. ఇది కాదు, అసలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటాడు. నిన్ను చూసినా, మీ నాయకుడిని చూసినా. ఒక నాయకుడు షెడ్యూల్ వదులుతాడు, రేపటి రోజునంటే ఒక 1 అవర్ కోర్టుకు కేటాయించినాడంటే. దట్ ఈస్ హిస్ యాటిట్యూడ్. వాళ్ళ నాయకుడు మాట్లాడతాడు, ఒక ఆయన పక్క నియోజకవర్గం ఆయన, కోర్టులో డబ్బులు కొట్టు, కేసులు కొట్టు అని. అంటే మీరు రమ్మిండే సిద్ధాంతం ఇదేనా? అందుకేనా 1 అవర్ పెట్టుకోండి మీరు షెడ్యూల్. మీ బతికే ఇదే, మీ నాయకుడి దగ్గర నుంచి మీ వరకు కూడా. ఎవరో అయిపోయింది, ఏదో మాకు 2.0 వచ్చేసింది, ప్రజలంతా మాతో ఉండారు. మొన్నటి రోజున ఏదో ఒక ర్యాలీ జరిగితే ఒక 6-7 మంది మాకు వచ్చేసినారు, అయిపోయింది ప్రజల్లో. మన రాజకీయ పార్టీకి ఒక దరిద్రం ఉంది. మనం డెమాన్స్ట్రేట్ చేయాలనుకునేప్పుడు క్యాడర్ని మనం రోడ్డు మీద తెచ్చుకుంటాం, డబ్బులు ఇచ్చి కూడా కొంతమంది తెచ్చుకుంటారు. ఆ జనాలే మీకు పెద్ద విప్లవం అని అనుకుంటే అది మూర్ఖత్వం. మీరు భ్రమల్లో పెట్టడానికి లేదంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉపయోగపడుతుందేమో కానీ వాస్తవాల్లో మీ వెంట ప్రజలు లేరు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజారంజక కార్యక్రమాలకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. బీహార్ ఎలక్షన్స్ దీనికి ఒక ఉదాహరణ. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా మళ్ళీ చెప్తా ఉన్నా, బీహార్ ఎలక్షను ఫలితాలే తిరగరాయబడతాయి, ఈ రాష్ట్రంలో రాయబడుతూ పోతున్నాయని కూడా తెలియజెప్తాను. దానికి భిన్నంగా ఏముండవు. ఇప్పటికైనా మీరు మారి రప్పా చూపిస్తా, 2.0 చూపిస్తాను. మిమ్మల్ని మేము చేసే కార్యక్రమాలు, మీ మీద చేసే దాడులు చూసి మీరు భయపడిపోవాలా అని చెప్పి బెదిరించే తెరిచిపెట్టి, మామూలుగా ఓటర్లకి కాళ్ళకు కడియాలు పెడతాం, నడుము గొడ్డానం పెడతాం, ముక్కు పిల్ల పెడతాం, నెత్తిన పాపిడి పిల్ల పెడతామంటేనే ఓట్లు వేయరా ఆ పని వాళ్ళోడా. చంపుతాము, నరుకుతామంటే ఓట్లు వేస్తారా? బుద్ధి లేని నా కొడుకులారు. మారండి ఆ కొద్దిగా ఇప్పటికన్నా మారి ప్రజలకు మంచి చేస్తాము, గతంలో చేసిన తప్పిదాలు చేయము, లెంపలు వేసుకుంటున్నాము, మాకు 11 సీట్లు ఇచ్చినారు, బుద్ధి వచ్చిందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వచ్చే రోజుల్లో మీ ఆలోచన కానీ, మీ మాటలు కానీ, మీ చేతలు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే విధంగా చూసుకోమని చెప్పేసి వాళ్ళకి హితవు పలుకుతాను. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అలాగే కార్యక్రమానికి మాజీ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యరాయ్ అతిథులుగా హాజరయ్యారు.
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సాయి కుల్బంత్ హాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి మహాసమాధిని ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా సత్యజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయిబాబా సేవలను కొనియాడారు. దేశ విదేశాల్లో ఉన్న ఆయన భక్తుల గురించి తన అనుభవాలను పంచుకున్నారు చంద్రబాబు. సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. వన్ రిలీజియన్, దట్ ఈజ్ లవ్. వన్ లాంగ్వేజ్, దట్ ఈజ్ హార్ట్. వన్ caste, దట్ ఈజ్ హ్యూమనిటీ. వన్ లా, దట్ ఈజ్ డ్యూటీ. వన్ గాడ్, దట్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు. బాబాను చూస్తూ, భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాధినేతల వరకు అనుగ్రహం పొందారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు. కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా గడిపారు. A spiritual power gave people across the world, some who had never heard of Sai Baba, an intuition giving a meaning to the purpose of their life through peace and service. Many from across the world have come voluntarily to serve, from doctors treating patients for free to billionaires voluntary service of devotees. This is what Sri Baba meant by Manava Seve, Madhava Seva. Wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me we have visited. అనకాపల్లి జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురికి రొట్టెలు, పళ్లు పంచిపెట్టారు. జాబ్ ఫౌండర్ ఉప్పల్ లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు రవితేజ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ తాడి రామకృష్ణ మరియు అధ్యక్షులు డాడి వెంకట్రావు, కార్యదర్శి ఎన్ అజయ్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, వివిధ వర్గాల వారు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాల్లో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు గ్రేహాండ్స్ బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈరోజు పట్టుకున్నటువంటి మావోయిస్టులు ఎంతమంది? 15 మంది మావోయిస్ట్ కార్డుని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి వివరాలు ఇంకా కలెక్ట్ చేస్తాము. వీళ్ళలో ఒక 4 రైటింగ్ ఎక్కువ 11 మంది జెంట్స్ ఉన్నారు. సార్ వెపన్స్ ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని వెపన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సార్ ఏ రాష్ట్రానికి చెందిన సార్? వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన. అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు సార్ ఇక్కడ? అంటే వీళ్ళ మీద నిఘా నడుస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ప్రెస్ మీట్లో చెప్తాము. ఇది పోలీస్ ఆపరేషన్. ఓకే సార్. ఇంకా జాయింట్ ఆపరేషన్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ గ్రౌండ్స్ అందరు కలిసి ఆపరేషన్ చేయడం. సార్ ఏలూరులో ఇంకా ఎవరైనా ఉన్నారా సార్? ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ 100% సక్సెస్ఫుల్. ఐడెంటిఫై చేసిన అందరినీ అరెస్ట్ చేశారు. ఎన్ని ప్లేస్లో జరిగింది సార్? ఇంకా మన గ్రీన్ సిటీలో జరిగింది. ఇది గర్ల్స్ ఎంతమంది? 4 లేడీస్ ఉన్నారు. దాంట్లో 11 మంది జెంట్స్ ఉన్నారు. ఒట్లూరులో ఏరియాలో కూడా ఒకరిని పట్టుకున్నారు. డీటెయిల్స్ చెప్తారండి. 15 మంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఒక ప్లేస్లో అరెస్ట్ చేశారు. పుట్టపర్తిలో సత్యసాయిబాబా 100వ శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వేద పండితుల వేద మంత్రోచ్చారణలతో రథోత్సవ వేడుకను ప్రారంభించారు. फोटो है इसको
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు బుధవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. తనువా శోభమానే శోభమానే తనువా తనువా శోభమానే రయం రయం శోభమానే తనువా తనువా శోభమానే రయం శోభమానే రయం రయం శోభమానే శోభమానే రయం పుత్రాన్ పుత్రాన్ రయం శోభమానే శోభమానే రయం పుత్రాన్ రయం పుత్రాన్ పుత్రాన్ రయం రయం పుత్రాన్ సదదం సదదం పుత్రాన్ రయం రయం పుత్రాన్ సదదం పుత్రాన్ సదదం సదదం పుత్రాన్ పుత్రాన్ సదదం దీర్ఘం దీర్ఘం సదదం పుత్రాన్ పుత్రాన్ సదదం దీర్ఘం సదదం దీర్ఘం దీర్ఘం సదదం సదదం దీర్ఘమాయురాయ దీర్ఘం సదదం సదదం దీర్ఘమాయు దీర్ఘమాయురాయ దీర్ఘం దీర్ఘమాయు సర్వస్వరూపే సర్వే జయ సర్వశక్తి సమన్వితే భయేభ్యత్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ధాన్యంధనం పశుం బహవత్ర లాభం శతనం వత్సరం దీర్ఘమాయు మహాలక్ష్మీ మహాగౌరీ మహాసరస్వతి కనకదుర్గాంబికా దేవి అనుగ్రహకారిత్యరస్తు మనోవాంఛాసిద్ధిరస్తు గమనానస్సహవృందానాం దీర్ఘాయుష్మాన్ పుత్రభూత్రాభివృద్ధిరస్తు ధనకనకవస్తువాహన ధేనుకాంచన పుత్రభూత్రాభివృద్ధిరస్తు. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయిబాబాను తాను 20 సంవత్సరాల ముందు తన అన్న చిరంజీవిని కోరి శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శించడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన సత్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సత్యసాయిబాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం, దాంట్లో క్లోజ్ టు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా,
చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి. అలాంటి పథకం, ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు, ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు, ఒక భక్తులు, ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి, సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. హిందూపూర్ పార్టీ ఆఫీస్లో ఉండగా ఒక 5-6 కార్లు వచ్చి చాలామంది వచ్చి అనాథరైజ్డ్గా హిందూపూర్ పార్టీ ఆఫీస్లో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగితే, ఇది మా ఇష్టారాజ్యం, ఇది మా సామ్రాజ్యం, హిందూపూర్ అనేది మన సామ్రాజ్యం అని చెప్పుకుంటూ మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోపోండి అని చెప్పి అక్కడున్న గ్లాసెస్ కానీ, ఫర్నిచర్స్ కానీ, సిస్టమ్స్ కానీ, అదేవిధంగా అంబేద్కర్ ఫోటోగ్రాఫ్ కూడా, అంబేద్కర్ జీ ఫోటోగ్రాఫ్ కూడా కిందికి వాళ్ళు పడేయడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాం. అదేవిధంగా కనకదాసులు అంటే కురుబోళ్ళ ఆరాధ్య దైవం, ఆ కనకదాస్ గారి ఫోటో కూడా కిందకి వేసి పగలగొట్టడం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా తోయడం, కిందకి పడేయడం, ఇవన్నీ కూడా చేశారు. అక్కడున్న కార్యకర్తలు మీరు ఎందుకంటే ఇట్లా చేస్తున్నారని అడిగితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు, ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసినారు. ఎందుకు అడుగుతున్నారంటే, ఎందుకు చేస్తున్నారని అడిగితే మా ఇష్టం, మేము ఏదైనా చేసుకుంటాం, ఎవరికి చెప్తారో మీరు చెప్పుకోపోండి అని చెప్పడం జరిగింది. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్. Honorable Prime Minister Shri Narendra Modi ji, Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu, Honorable Deputy Chief Minister Pawan Kalyan garu, Shri Sachin Tendulkar garu, Srimati Aishwarya Rai Bachchan garu, Shri Ratnakar garu, all revered elders, dignitaries, devotees, volunteers, students and the Global Sai family, heartfelt namaskaram and congratulations on the historical centenary celebrations of Bhagwan Shri Satya Sai Baba. Today is not merely a celebration, it is a moment of deep and divine gratitude. 100 years of a sacred journey that transformed humanity through love, service and eternal values. Prashanti Nilayam, Prashantatako Alayam. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది.
మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమానత్వమే మన మత్వం. హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే. సత్యసాయి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith, and age groups. A message anchored in universal love, harmony, and selfless service, relevant for every human being. Following the sacred path laid by Bhagavan Sri Satyasai Baba, the Sri Satyasai Central Trust and Sri Satyasai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life-transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility towards society. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.